హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ. ఈ రొయ్యల బిర్యానీ చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రొయ్యల బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ రొయ్యల బిర్యానీ తయారు చేసుకోవడానికి నేను 1/2 కేజీ వరకు చిన్న రొయ్యలను తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి వాష్ చేసేటప్పుడు ఉప్పు నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, అరచెక్క నిమ్మకాయ రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో ఈ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ పై మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 నుంచి 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, 2 నుంచి 3 వరకు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఇలా పొంగు వచ్చిన తర్వాత మూత తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాస్మతి రైస్ 70 to 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోగా మరొక స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, బాస్మతి రైస్ కూడా ఇలా 70 to 80% ఉడికిపోయింది. ఇలా ఉడికిన రైస్ని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన రొయ్యల్లోంచి హాఫ్ వరకు ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పైన ముందుగా పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. ఈ రొయ్యల మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం దీనిపైన వేసుకోవాలి.
ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మిగతా ఆనియన్స్ని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా రైస్ మొత్తం బాగా పొడి పొడిగా బాయిల్ అయిపోయింది. చూడండి రైస్ మొత్తం పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. అంతేనండి, రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.